మీడియా మిత్రులందరికీ, ఇక్కడ వచ్చిన విష్ చేయడానికి వచ్చిన అందరికీ, యముడు అంటే ప్రతి సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీకి 30 years నుంచి యాజ్ ఎ టెక్నీషియన్గా, 20 years నుంచి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను చూస్తున్నా. ప్రతి సంవత్సరం 100-150 సినిమాలు, ఒక కొత్త డైరెక్టరు, ఒక కొత్త ప్రొడ్యూసరు వచ్చి సినిమాలు చేస్తూనే ఉంటారు. దాంట్లో 1% ఎవరో ఒకరికి ఆ సక్సెస్, లైక్ ఆనంద్ అట్లా కొన్ని సినిమాల్లో, తనిశేఖర్ కమల గారు అట్లా, అర్జున్ రెడ్డి, సందీప్ రెడ్డి వంగలాగా అట్లా కొందరు వస్తూ ఉంటారు. కానీ ప్రయత్నాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. కానీ అలాంటి ప్రయత్నమే జగదీష్. తను ఎట్లాగైనా సరే సినిమా ఇండస్ట్రీలో నిలబడాలని కోరికలు ఉంటాయి. కానీ ఫ్యామిలీ కోసమో దానికోసమో రకరకాలుగా వేరే జాబుల్లోకి వెళ్తారు. మళ్ళీ లైఫ్లో సెటిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి సినిమా చేయాలని తాపత్రయంతో తను వచ్చేసి జాబ్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ యముడు అనే సినిమాని ఒక మంచి కథ అనుకొని తనే హీరోగా, డైరెక్టర్గా ఉండి ఈ సినిమాని నిర్మించడం, దర్శకత్వం వహించడం జరిగింది. ఇలాంటి వచ్చే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ సినిమా జగదీష్ ఎక్స్పీరియన్స్ కింద చూసుకోవాలి. ఇక్కడ లెక్కలు ఉండవు, ఓన్లీ పోరాటమే ఉంటాయి. డెఫినెట్లీ నువ్వు పోరాడితే వెళ్తూనే ఉండాలి. ఇక బ్యాలెన్స్ షీట్స్ అవి చూసుకుంటే ఏం కనిపించవు. ఏ ప్రాసెస్ చేస్తున్నావు ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయటమే. అలాగే ఎంతో అలా పోరాటం చేసినప్పుడు మనకు ఈ సినిమా నుంచి నేర్చుకొని అది నెక్స్ట్ సినిమాలోకి తీసుకెళ్ళాలి. ఫస్ట్ సినిమా కనిపిస్తుంది, ఎక్స్పీరియన్స్గా చేసావు. బట్ అందరి ఎక్స్పీరియన్స్ సపోర్ట్ తీసుకొని ఈ సినిమాని బాగా తీసుంటామని అనుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్. అలాగే ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ ఇందాకనే మాట్లాడాడు, కొత్తగా వచ్చింది ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్, యంగ్ టాలెంట్ చాలా మంది కావాలి ఇండస్ట్రీకి. మళ్ళీ ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ వస్తున్నాడు. చాలా మంది పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర పనిచేసి, అనిరుద్, తమన్ గారు వాళ్ళందరి దగ్గర పనిచేసిన తను ఈ సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. అలాగే చాలా మంది యాక్ట్రెసెస్ పనిచేశారు. అలాగే శ్రావణి నాకు మా సినిమాలో చేసింది, అల్లూరి సినిమాలో చాలా ముఖ్య పాత్ర, వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. షీ వెరీ గుడ్ యాక్ట్రెస్, అండర్ రేటెడ్. చాలా చిన్న సినిమాలు చేస్తుంది. దానికి ఇంకా సరైన బ్రేక్ పడి పెద్ద ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే సినిమాలో నటించిన మిగతా వాళ్ళందరికీ, కొత్త వాళ్ళే ఎక్కువ శాతం, అందరికీ ఈ సినిమా ఉపయోగపడాలి. ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది బిగ్ స్క్రీన్ మీద తనను చూసుకోవాలని. మీరందరూ చేసిన కష్టానికి డెఫినెట్లీ మీకు మంచి పేరు వస్తుంది. థియేటర్లో అట్లా ఓటీటీ ద్వారా ఈ సినిమాకి మంచి పేరు రావాలి. మీడియా వాళ్ళు ఎట్లాగూ సపోర్ట్ చేస్తారు. అలాగే ఆడియన్స్ కూడా దీన్ని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ టు యముడు టీమ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి అందరికీ, మీడియా మిత్రులకి, వేదికలు ఆరంభించిన పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. సో టుడే చాలా హ్యాపీగా ఉంది. జగదీష్ గారు ఒక మంచి ప్యాషన్తో ఒక మంచి మూవీ చేశారు. ఆయన అసలు యాజ్ ఎ ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ అండ్ స్టోరీ అంటే ఒక PhD చేశారు ఈ మూవీ గురించి. యాక్చువల్గా ఇంత డెడికేటెడ్గా, ఇంత హార్డ్ వర్క్ చేస్తారని నేను కూడా అనుకోలేదు. సో టీమ్ అంతా చాలా బాగా ఆయనకి సపోర్ట్ చేసి చాలా టీమ్ వర్క్ చాలా బాగా చేశారని అనిపిస్తుంది. సో అందరికీ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇందాక సాంగ్స్ విన్నాము. అందరికీ నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది నా ఫ్రెండ్ శివాకి. లాస్ట్ 3-4 yearsగా నాతోనే ఉంటున్నాడు. అండ్ తర్వాత జగదీష్ గారికి, రైటర్ అండ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, యాక్టర్, ఎవ్రీథింగ్, ఆయనకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ మెయిన్ థ్యాంక్స్ నా మ్యూజిషియన్స్కి, టెక్నీషియన్స్కి అండ్ లిరిక్ రైటర్స్. అందులో ఒక సాంగ్ శివ కూడా రాశాడు, లవ్ సాంగ్. అండ్ ఆల్ ద 3 రిమైనింగ్ సాంగ్స్ లిరిక్ రైటర్ వంశీ, సరోజిని, వికాస్. అండ్ ఇంకా అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. సో ఫస్ట్ నేను జగదీష్ గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో ఆయన ఫస్ట్ నన్ను కలిసి ఇలా చేద్దామన్నప్పుడు అందరూ కూడా కొత్త వాళ్ళందరూ వచ్చి చేసాం. సో తక్కువ బడ్జెట్లో అందరం కూడా కష్టపడ్డాం. అండ్ దీనికి మెయిన్గా DOP విష్ణురెడ్డి రంగా, తను కూడా న్యూ యాస్పైర్. సో ఆయన కూడా చాలా బాగా చేశారు. అండ్ మ్యూజిక్ భవానీ రాకేష్, నా ఫ్రెండ్.
సో సాంగ్స్ అన్ని కూడా చాలా బాగా ఇచ్చాడు. అండ్ లిరిసిస్ట్ వంశీ. సో చాలా కష్టపడ్డారు సాంగ్స్కి. అలాగే ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా శ్రావణి అండ్ మోనికా గారు, సిరి, ఇంకా చాలా మంది చేశారు. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ నన్ను నమ్మి నాకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పిన జగదీష్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఇందులో ఎవరైతే వర్క్ చేశారో టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సభకు నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, ప్రేక్షకు అభిమానులకి ధన్యవాదాలు. ఫస్ట్గా జగదీష్ గారు చాలా అంటే ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. అంటే అన్ని క్రాఫ్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ కాలంలో అంటే చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ దానివల్ల అండ్ మెయిన్ ఈ సినిమా అంటే నాకు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఈ సినిమాతో జర్నీలో ఉన్న వ్యక్తి శివ బ్రో ఎప్పుడు అంటే ఏదైనా సీన్లో కానీ నాకు సరిగ్గా రాకపోతే దగ్గరకు వచ్చి మంచిగా పీస్ఫుల్గా చెప్పి అన్నీ బాగా చేశారు. అండ్ ఎక్కడ కూడా నాకు ఒక చిన్న సినిమా చేస్తున్న ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు. అండ్ మిగతా యాక్టర్స్ అందరు కూడా కంగ్రాచులేషన్స్. అండ్ హీరోయిన్ శ్రావణి గారితో నాకు ఎక్కువ మాకు సినిమాలో ఉండకపోయినా తను చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ మెయిన్ ఈరోజు ఈవెంట్కి మెయిన్ హీరో భవానీ రాకేష్ అన్న మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. అండ్ ఎవ్రీ సాంగ్ లైక్ నేను ఫస్ట్ నుంచి వింటూనే ఉన్నాను, ప్రతి సాంగ్ బాగుంది. ఇంకా ఈ సినిమా గురించి డీటెయిల్స్ మీకు ఫర్దర్ ట్రైలర్ లాంచ్లో మిగతా వాటిలో తెలుస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ మంచి సక్సెస్ని అందుకుంటుందని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి ఈ జనరేషన్లో ఇలాంటి స్టోరీస్ అనేది చాలా రేర్గా వస్తున్నాయి. ఎమిడీ స్టోరీ అనేది చాలా సస్పెన్స్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందరూ వచ్చి థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఎస్పెషల్లీ శివ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శ్రావణి శెట్టి. సో చిన్న సినిమా పెద్ద సినిమా అని పక్కన పెడితే ఏ ఆర్టిస్ట్ కైనా ఏ టెక్నీషియన్స్ కైనా ఆపర్చునిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చింది డైరెక్టర్ శంకర్ గారు. ఆయన ఇక్కడ లేరు, బట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి మీకు. సో కమింగ్ టు ఆర్ ఫిలిం ఎమిడీ. సో నెక్స్ట్ మా ఫ్రెండ్ శివ. సో మన లైఫ్ లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఎట్లా అంటే వాళ్ళు సక్సెస్ అవుతున్నా వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ అవ్వాలి అని కోరుకునే కొంతమంది ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళలో నాకు శివ వన్ ఆఫ్ ది. సో దీనితో పాటు నన్ను ఈ జర్నీలో తీసుకురావడం కదా లాక్కొచ్చేసాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద శివ. సో కమింగ్ టు ఇంకా ద మ్యాన్. సో outside, inside and back and front end. సో దీని గురించి ఒక విషయం చెప్పాలి. సో బేసిక్లీ ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్ కి వాళ్ళకి చిన్నప్పటి నుంచి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. అరే మనం పెద్దయినాక ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, లైఫ్ లో కొన్ని సాధించాలి అనే ఒక ప్యాషన్ తో ఉంటూ ఉంటారు. సో కొన్ని కారణాల వల్ల ఆ డ్రీమ్స్ అనేవి వదిలేయడమో లేదు అంటే పక్కన పెట్టడమో జరుగుతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం గివప్ ఇచ్చేస్తూ ఉంటాం. కానీ ఈ మనిషి గివప్ ఇవ్వకుండా తన డ్రీమ్ కి చిన్న పాజ్ పెట్టుకున్నాడు. సో తను ఎప్పుడైతే చిన్నప్పుడు కన్నా ఒక కళని చిన్న పాజ్ పెట్టుకుని తనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో తన కళని అందుకోవడానికి అవన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ ఈ రోజు రైటర్ గా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా మన ముందుకు వచ్చాడు. సో ఈయన అంటే నేను తీసిన సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ అని పక్కన పెట్టేస్తే, సో మీరు ఏదైతే డ్రీమ్ అనుకున్నారో అది ఆల్రెడీ వచ్చి చూపిస్తారండి. ఎందుకంటే ఇంకా పెద్దలు కావాలి. సో తన డ్రీమ్ ఆల్రెడీ ఫుల్ఫిల్ చేసేసుకున్నారు. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్. సో థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీడియా మిత్రులకి ఇక్కడికి నా రిక్వెస్ట్ మన్నించి ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులకి, నా శ్రేయోభిలాషులకి, నా ఫ్రెండ్స్కి, సినిమా క్రూ మెంబర్స్కి, వాచ్ చేస్తున్న ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. నా పేరు జగదీష్ కుమార్ ఆమంచు. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగి సినిమా మీద ప్యాషన్తో చేస్తున్న సాఫ్ట్వేర్ జాబ్లో వదులుకొని ఇక్కడికి వచ్చి సినిమా తీసి ఆడియో ఫంక్షన్లో నేను మీ ముందు నిలబడుకొని ఉన్నాను. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి, బాలకృష్ణ గారి డాన్సులు చూస్తూ ఫంక్షన్లకి, సినిమా పెళ్ళిళ్ళకి, స్కూల్లో ఫంక్షన్లకి, లేదంటే కాలేజ్ డేస్కి డాన్స్లు వేస్తూ అదే పిచ్చిగా మైండ్లో పెట్టుకొని నాకు ఛాన్స్ ఇచ్చిన దేవుడు నాకు ఛాన్స్ ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుని ఈ సినిమా తీసి ఎన్నడూ నేను ముందుకు వచ్చాను. ఇలా సినిమా విషయానికి వస్తే
మనం రోజు ఈ మధ్యలో ఈ 2-3 years నుంచి ఒక ట్రెండ్ చూస్తున్నాం. ఏ రోజు చూసినా ఏ ఒక్క భార్య అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను, తన పిల్లలను, తన తల్లిదండ్రులను చంపడం రోజుకు ఒక వార్త చూస్తున్నాం. అదే మెయిన్ థీమ్ గా తీసుకొని దానికి మైథలాజికల్ టచ్ ఇచ్చేసి, అంటే మనకి పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు ఎన్నో జన్మలు, ఎన్నో అవతారాలు ఎత్తి అధర్మాన్ని నిర్మూలించారు. ఒకవేళ యముడు అధర్మాన్ని నిర్మూలించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి యమలోకం నుంచి భూమి మీదకి వస్తే, నరకలోకాన్ని భూలోకంలోకి తీసుకువస్తే, చేసిన తప్పుల్ని, పాపాలని గరుడ పురాణం ప్రకారం శిక్షలు భూమి మీదే విధిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ. సో కరెంట్ ట్రెండ్ ఇష్యూని, సోషల్ ఇష్యూని మైథలాజికల్ టచ్అప్తో సినిమాని మిక్స్ చేసి మీ ముందరికి తీసుకొస్తున్నాం. ఈ సినిమాలో వర్క్ చేసిన టెక్నీషియన్, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, డిఓపి కానీ, ఎడిటర్ కానీ, నా తమ్ముడు లాంటి మా శివ కానీ, మిగతా హీరోయిన్ శ్రావణి, మిగతా ఆర్టిస్టులు, వీళ్ళందరూ హెల్ప్, మిగతా టెక్నీషియన్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు. సినిమా మీరు విజువల్ గా చూసిన ఒక చిన్న సినిమా లాగా ఉండదు, చాలా హెవీగా తీసాము. సో ముందుగా మీ మీడియా మిత్రులు అందరికీ ధన్యవాదాలు. మీ ద్వారానే ప్రజలకి ఈ విషయం చేరేది. సో మీరందరూ ఈ సినిమాని మంచిగా ప్రమోట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మా ఈ సినిమా ఈరోజు మీరు సాంగ్స్ చూసారు. 5 సాంగ్స్ ఉన్నాయి. 5 సాంగ్స్ ఒక్కో సాంగ్ ఒక్కో జోనర్ లో ఉంది. సినిమా మీకు మంచిగా అందించిన బయాటి రాకేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అందుకు ఇక్కడ ఇచ్చేసిన ప్రముఖులకి, బంధువులందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ముఖ్యమైనటువంటి పెద్దలు, సినిమా పెద్దలు ఉన్నారు. దాంట్లో కొంచెం వెరీ క్లోజ్ అయినటువంటి, సపోర్టింగ్ గా ఉన్నటువంటి సుప్రీం టి రాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.